హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి తెలుసుకుంటాం కదా. దానిలో భాగంగా ఈరోజు మనం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ గురించి తెలుసుకుందాము. ఇదే విధంగా ఇంతకుముందు కరీంనగర్ మరియు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ పరిధిలోకి వస్తుంది. పాత కరీంనగర్ జిల్లా పరిధిలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి రామగుండ మరియు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. కొత్త జిల్లాలో భాగంగా ఇది పెద్దపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. అది ముఖ్యమైన పట్టణం ఇది. ఇక్కడ వచ్చేసి ఓటర్లు 1,50,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలు ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. రామగుండంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా దీనిలో విలీనం చేసి ఈ కార్పొరేషన్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి 60 సీట్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎస్సీకి రిజర్వ్డ్ అయిన మేయర్ పదవి అని చెప్పవచ్చు. తెలంగాణలోనే అధికంగా ఎస్సీ సీట్స్కి రిజర్వ్డ్ అయిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా రామగుండం కార్పొరేషను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పోయినసారి కూడా ఇక్కడ ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి పోయినసారి ఎన్నికల్లో ఇక్కడ మొత్తం బీఆర్ఎస్కి 27, ఇండిపెండెంట్కి 6, కాంగ్రెస్కి 12, బీజేపీకి 6 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ ఇండిపెండెంట్లు బీఆర్ఎస్లో ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం అనేది దక్కడం జరిగింది. ఇక్కడ అనిల్ కుమార్ అనే వ్యక్తికి ఇక్కడ మేయర్ పదవి వచ్చింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ వచ్చేసి అభిషేక్ రావుకి డిప్యూటీ మేయర్ రావడం జరిగింది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో. ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం సింగరేణి ఓట్లు అన్నట్టు చాలా కీలకం ఈ మున్సిపాలిటీలో. ఇది జరగబోతున్న ఎన్నికలు ఇక్కడ కాంగ్రెస్కి ప్రతిష్టత. ఎందుకంటే ఈ రామగుండం ఎమ్మెల్యేని పెద్దపల్లి డిస్టిక్కి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది పేరుకు మాత్రం రామగుండం మాత్రమే, అందరికి అర్థం కాదు. గోదావరికని ప్రాంతాన్ని రామగుండం అని పిలవడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో. ఇది ఎస్సీకి రిజర్వ్డ్ అయిన మున్సిపల్ కార్పొరేషన్లో ఏకైక ఎస్సీకి రిజర్వ్డ్ అయిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా రామగుండం అని చెప్పవచ్చు. ఎస్సీ జనరల్ పోయినసారి ఎస్సీకి జనరల్ కూడా రిజర్వ్డ్ అయిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోలో నల్గొండ మున్సిపాలిటీ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్